हाय हेलो नमस्ते वनकम सलाम वालेकुम दिस इज गोस्तुरनी वेलकम टू మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ అంటే ఆగం కాకరి టీఎల్జీ అంటే త్రివేణి లైఫ్ జర్నీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు మెడలు పట్టుకున్నాయి, బాగా పెయిన్ వస్తుంది, అందుకే ఈరోజు వ్లాగ్ చేయలేకపోతున్నా. అండ్ ఈరోజు మా అత్తమ్మ పనికి పోయింది, తనకి బాక్స్ ఇవ్వడానికి అనేసి వెళ్తున్నా. అక్కడ మా అత్తమ్మ ఏం పని చేస్తుంది అనేసి మీకు చూపిస్తా, పదండి వెళ్దాం. లాస్ట్ వీడియోలో చెప్పా కదా నా గొరిల్లా ట్రైపాడ్ ఊగుతుంది అటు ఇటు అనేసి, దానికి ఇప్పుడు నేను వ్లాగ్ చేయడానికి వెళ్తున్నా కదా అత్తమ్మ దగ్గరికి, పని మీకు చూపిద్దామని. నాకు ఇదంతా నొప్పిలేస్తుంది, అందుకని అది ట్రైపాడ్ పెట్టుకొని పోదామని అనుకుంటున్నా, కానీ అది ఊగుతూ ఉంది. అందుకే దానికోసమని ఫెవిస్టిక్ తెప్పించుకున్నా, చిన్నపిల్లలు ఉంటే. ఇప్పుడు దాన్ని అది పెట్టేసుకొని మనం వ్లాగ్ చేసుకుంటూ పోదాం, ఓకేనా? వెళ్తున్నా మా అత్తమ్మ దగ్గరికి. ఇక బాక్స్ తీసుకున్నా, పోయి వద్దాం. అక్కడనే ఒక 2 రీల్స్ వేసుకొని వద్దాం, ఎందుకంటే రీల్స్ కూడా చేయక చాలా రోజులు అవుతుంది. అట్లనే రీల్స్ వేసుకొని మా అత్తమ్మ ఫుడ్ తిన్నాక వాళ్ళతో పాటు వచ్చేద్దాం ఇంటికి. వస్తుంది 1:30 2 గంటలకేమో వస్తుంది. ఇప్పుడు టైం 12 అవుతుంది, వస్తుంది. అప్పటికి పోయి వచ్చేద్దాం. ఆడ చూసుకొని మా అత్తమ్మ ఇట్లా పని చేస్తుంది చూద్దాం. నేను కూడా అటు ఒక మస్తు రోజులు అవుతుంది పోయి, అట్లనే ఆడ ఒక 2 రీల్స్ వేసుకుందాం, మంచిగా ఉంటుంది ఆడ ప్లేస్. రీల్స్ కూడా చేయక చాలా రోజులు అవుతుంది, అందుకే రీల్స్ కూడా వేద్దామని పోతున్నా. వాళ్ళు ఇప్పుడు తింటారు, కొంచెం అయితే ఒక ½ గంట అయితే 12:30కి అట్లా తింటారు. 12:30కి తింటారో 11:30కి తింటారో తెలియదు, కానీ బాక్స్ తీసుకురా అప్పడాక 12 గంటలకా అని అన్నది. అందరికీ డౌట్ ఉంది ఒకటి, మీ అత్తమ్మని అమ్మ అని పిలుస్తావు, మీ మమ్మీని అమ్మ అని పిలుస్తావు అనేసి అనుకుంటారు. కాకపోతే నేను ఎందుకని అలా పిలుస్తా అంటే, ఇప్పుడు మా అత్తమ్మకు కూడా పిల్లలు లేరు కదా, నేను మా చెల్లెనే పిల్లల్లాగా అనుకుంటారు. అందుకనే మా అత్తమ్మని కూడా మేము అమ్మ అనే పిలుస్తాం. ఇక వాళ్ళు కూడా అట్లనే, ఎవరైనా బయట ఎవరైనా అడిగితే వీళ్ళు ఎవరు అని అడిగితే కోడళ్ళు అని చెప్పారు, మా కూతురు అనే చెప్తారు. ముగ్గురు కూతుర్లు ఒక కూతురు చనిపోయింది, 2 ఉన్నారు అనేసి చెప్తారు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసు అట్లా చెప్పినప్పుడు, మంచిగా అనిపిస్తుంది. ఆ ఫీలే వేరు కదా, మంచిగా ఉంటుంది. మరి అట్లా మా చెల్లైతే ఖుషి అవుతుంది అట్లా చెప్పినప్పుడు, మస్తు ఖుషి అవుతుంది. చూడండి ఎంత బాగుంది కదా వెదర్. కొంచెం లైట్ ఎండ కొడుతుంది, కానీ ప్రకృతి మాత్రం సూపర్ ఉంది కదా, ఎంత బాగుంది. మొత్తం ఇలా పచ్చగా, నాకైతే ఫుల్ ఇష్టం ఇట్లా ఉంటాయి. బండి ఉంది కానీ ఎక్సలు ఇప్పుడు మెడలు పట్టుకున్నాయి, చేతి నొప్పిలేస్తుంది ఇటు సైడ్. అందుకనేసి ఎందుకులే బండి అని మెల్లగా నడుచుకుంటా పోతున్నా. మీతో మాట్లాడుకుంటూ పోవచ్చు అని నడుచుకుంటూ వెళ్తున్నా. చాలా దూరం నడుచుకుంటూ పోవాలంటే యాస్ట్ వస్తుంది. ఇక రీల్స్ కూడా వేయచ్చు అనేసి పోతున్నా. అందుకే మంచిగా రెడీ అయినా. కొంచెం ఈ జుట్టు వేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డా తెలుసా, ఫుల్లు మెడలు నొప్పి అయినాయి.
అంత నొప్పి అయినాయి. అసలు జుట్టు ఇట్లా దువ్వడానికి కూడా సరిగా రాలే. అయినా నీ జుట్టు ఎట్లా వేసుకున్నాను పిచ్చి దానిలోకి వేసుకుని, కానీ మంచి వచ్చింది జుట్టు. ఈరోజు వినాయక చవితి కదా, అందరు పువ్వులు వేసుకుంటారు ఇళ్ళల్లో. ఇక్కడ అంటే ఎవరు కొత్త ఇస్తుంది, వేరే చూస్తుంది, వేరేటిగా చూస్తుంది చూడండి. కానీ ఇటు మంచిగా ఉంటుంది, పొలాలు గడ్డి పచ్చగా భలే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా మనసుకి ఇట్లా పీస్ఫుల్గా ఉంటుంది. పక్షులు ఇట్లా సౌండ్ ఎంత బాగుంటుంది కదా. నాకు ఫుల్ ఇష్టం ఇట్లా ఉంటాయి, ఇట్లా పీస్ఫుల్గా ఉండాలి, ఏ లొల్లి లేకుండా. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. దమ్ముకొస్తుంది నాకు నడిచి. అసలు అది ఎక్సెల్ మేము తీసుకున్న కాంచి నడుచుంటే తక్కువ అయిపోయింది తెలుసా. అప్పుడైతే 7 గంట ఆడికి నడుచుకుంటూనే పోయేదాన్ని. కానీ ఇప్పుడు ఆ బండి వచ్చినాక ఆ బండి వేసుకొని పోతూనే ఉంటాయి ఏటంటే అటు. కాకపోతే ఇప్పుడు నడవాలంటే దమ్ముకొస్తుంది. మా అత్తమ్మ ఏం చేస్తుందో, మా అత్తమ్మతో పాటు మా అక్క కూడా పోయింది పనికి. నేను లేవలే, పొద్దున వాళ్ళు పనికి పోయేటప్పుడు ఫోన్ చేసింది, బాక్స్ తీసుకురా చిట్టి అని. మైసమ్మ ఉంటుంది అనమాట, ఇక్కడ మొక్కుకొని పోవాలి, మంచిది పోయేటప్పుడు. క్రిస్టియన్వి కదా నువ్వు, అన్నీ పాటిస్తావా అంటే క్రిస్టియన్ అనే అని ఏం లేదు, ఏ దేవుడైనా ఒక్కటే. అందుకే నేను వినాయకుడి దగ్గర కూడా పోతా చూడడానికి. రిసీవర్ ఊగుతా ఉంది, అటు ఇటు ఊగుతుంది రిసీవర్. అమ్మ నా చేతులు నొత్తున్నాయి పట్టుకొని. ఎండ పడుతుంది, కళ్ళు మూసుక పోతాయి ఎండకి, ఇట్లా చీమ కళ్ళు అవుతాయి. అప్పుడు చల్ల గాలి వస్తుంది మంచిగా, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఇట్లా వచ్చి కొద్దిసేపు కూర్చొని పోవాలి అనిపిస్తుంది, అంత పీస్ఫుల్ ఉంటుంది. ఎంత బాగున్నాయి పొలాలు కదా, భలే ఉన్నాయి, పెద్దగా అయిపోయినాయి. వరి ఇక్కడ ఎక్కువ వరి వండుతుంది, మెయ్యరు వరి. మా అత్తమ్మ ఏం పని చేస్తుందంటే ఇట్లా పొలం పని కాదు, అది కూరగాయల చెట్లు ఉంటాయి అన్నమాట. ఆడ కూరగాయల చెట్లల్లో కూరగాయల చెట్లు పెట్టడము, కూరగాయలు తెంపడము అవి ఇవి వేస్తూ ఉంటుంది. అయితే అవుతుంది ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇద్దరిని రమ్మంటాడు అన్న కూడా మంచోడే. పోతే మా అత్తమ్మ పని ఈరోజు నైట్కి ఫోన్ చేస్తాడా పనికి రమ్మని, రేపు పొద్దున ఆ రోజు నైట్ వాన పడుతుంది. ఈ మధ్య బాగా అట్లనే అవుతుంది. అన్నేమో నైట్కి ఫోన్ చేస్తాడు రమ్మని, మళ్ళీ నెక్స్ట్ ఆ రోజు నైటే వాన పడుతుంది. మళ్ళీ పొద్దున్న ఫోన్ చేసి అద్దులే పద్మ వాన పడ్డది కదా అని అంటాడు. మస్తు జోగు తెలుసా. మేము నవ్వి మళ్ళీ ఒక మాట అంటాడు, నిన్ను పనికి వీళ్ళు కూడా ఏమో కానీ వాన పడుతుంది అంటే. ఈరోజు నైట్కి ఫోన్ చేసి చెప్తాడా పనికి రమ్మని, ఆ రోజు నైట్ వాన పడుతుందా, మళ్ళీ ఆ రోజు పగులు ఉండదు, ఆ రోజు నైట్ ఉండదు, దాని నెక్స్ట్ డే ఉండదు. అరే వాన పడతలేదు కదా అని మళ్ళీ అన్న ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఆ రోజు నైట్ మళ్ళీ వాన పడుతుంది. ఎంత జోక్ అంటే ఏమంటాడు అన్న, నీకు ఫోన్ చేస్తాడేమో కానీ వాననే పడుతుంది పద్మ. ఇట్లానే చాలా రోజులైంది. మళ్ళీ ఒక రోజు నిన్నటి నుంచి పోతుంది పనికి, కూడా పోయింది ఈరోజు, అంతే 2 రోజులు అవుతుంది. 7 గంటల నుంచి 1 గంటల దాకా వేస్తుంది, లేకపోతే 8 గంటల నుంచి 2 గంటల దాకా వేస్తుంది. మనం ఎప్పుడు పోతే అప్పుడు రావచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా రా, నువ్వు వచ్చి పని చేసుకొని పో అంటాడు. అలా చాలా దూరం అబ్బా, లాస్ట్కి వస్తుంది. షార్ట్కట్లో పోదాం ఇప్పుడు, రోడ్డమ్మడి పోతే యాస్ అయితే నాకు పోయినాక స్టార్ట్ చేస్తా. నాతో అయితే లేదు, చేతన వస్తుంది, తమ్ముకొస్తుంది. వచ్చేసి నా దగ్గరికి, బట్ ఇక్కడ నుంచి ఈ దారి నుంచి పోయినా అనుకో లాంగ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇటు పోయి అట్లా నుంచి అక్కడ నుంచి అట్లా పోయి అట్లా పోవాల్సి వస్తుంది. ఇటు స్ట్రేట్గా పోయినా అనుకో, స్ట్రేట్గా ఇటు మలిగితే అటు మామిడి చెట్టు దగ్గరనే పొలం ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక మోటార్కి వాటర్ వస్తుండే, ఇట్లా నేను నడుచుకుంటూ పోయేదాన్ని. అప్పుడు ఎక్సెల్ తీసుకోక ముందు బాక్స్ ఇవ్వడానికి ఆడ వాటర్ వస్తూ ఉంటే దాని దగ్గర పోయి ఆడేదాన్ని ఊరిక. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆడుకొని పోతుండే. ఫోన్ తీసుకొచ్చుకోకపోతుండే అప్పుడు ఎక్కువ. ఫోన్ ఇంట్లో పెట్టేసి ఛార్జింగ్ పెట్టి, ఐకి ఫోన్ ఉంటుండే, ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వచ్చి ఇక్కడ ఆడుతుండే. భలే అనిపిస్తుండే మంచిగా. ఎంత బాగా ఇట్లా ఆడుకొని కొద్దిసేపు ఒక 30 మినిట్స్ దాకా నీళ్ళ దగ్గర ఆడి ఆడ కూర్చొని ఎవరైనా అంటే పొలం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడేసి కొంచెం అంటే తెలిసిన వాళ్ళే, అందుకని వాళ్ళతో మాట్లాడి కొంచెం కూర్చొని పోతుండే. ఎంత మంచిగా అనిపిస్తుండే అంటే అంత మంచిగా అనిపిస్తుండే. నాకు ఇష్టం అట్లా పొలం దగ్గర కూర్చోవాలా, ఆ నీళ్ళ దగ్గర ఆడాలా, పొలంలో కాళ్ళు పెట్టడము ఫుల్ ఇష్టం. గీడ కూడా మా అత్తమ్మ పని చేసే దగ్గర కూడా ఆడ కూడా ఒక చిన్నది బోర్ ఉంది. ఆ బోర్ దగ్గర కూడా ఊరికే కూర్చొని ఆడుతూ ఉండేదాన్ని. మైకి పెట్టాలి. నా తెలివి మైక్ పెట్టకుండా మాట్లాడుతున్నా. మొత్తం అది ఇట్లా స్టక్ అయిపోయి ఉంటుంది వాయిస్ అంతా. ఇట్లా
ఎయిర్ సౌండ్ వస్తుండే ఎక్కువ ఎయిర్ సౌండ్ వస్తుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ చెప్పినా కదా నిన్న, మైక్ పెట్టుకుంటే నాయిస్ ఎక్కువ రాదు, ఎయిర్ కూడా సౌండ్ రాదు ఎక్కువ. ఈ దారి అనుకునేది, ఈ దారి కూడా కాదు, ఇంకో కొంచెం ముంగట అట్లా పోయినాకో లాంగ్ యాస్ట్ వస్తుంది, కాళ్ళు వస్తాయి. అందుకే ఇక్కడ నుంచి పోయినాకో దగ్గర చూడండి ఎంత బాగా ఊగుతుందో. గడ్డి కాదులే అది వరి, ఎంత మంచి ఇట్లా పైన ఊగితే సూపర్ అనిపిస్తుంది. మీకు ఎవరికైనా పొలాలు ఉన్నాయా? మాకైతే పొలం లేదు. పొలం ఉండింటే ఇంకెంత ఆడుకునేదాన్న నేనైతే. ఇప్పుడే ఇంత ఆడతా, పొలం ఉంటే ఇంకెంత ఆడతాను. మా అత్తమ్మ తిడుతుంది ఊకే, నీళ్ళల్లో ఏం ఆడతావు, ఊకే ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటావు అంటది. ఈడ కూడా ఒక పైప్ ఉంటుంది, ఇట్లా పైప్ అంటే ఇక్కడ ఇట్లా డైరెక్ట్ నీళ్ళు పెట్టారు కదా వీటికి, పొలాలకి, కూరగాయల చెట్లకి. అది లోతు అయిపోయి ఇట్లా డైరెక్ట్ నీళ్ళు పెడితే లోతు అయిపోయి వేర్లు బయటకు వస్తాయి కదా, అందుకనేసి ఎట్లా పెడతారంటే నీళ్ళు ఇట్లా బొక్కలు ఉన్న పైప్ ఉంటుంది, ఆ పైపులు వేస్తారు. ఆ పోయి ఇట్లా నీళ్ళు ఇట్లా సన్నగా వస్తాయి కదా, చిన్న బొక్కలు ఉంటే అట్లా మంచి అనిపిస్తుంది. ఊరికే ఆడుతా. ఏం ఆడతావే నువ్వు ఊకే అంటే మా అన్న కూడా అంటాడు, పొలం అన్న, ఎందుకు చిట్టి నువ్వు ఇట్లా ఊకే నీళ్ళలో ఆడతావు, నీళ్ళు ఎందుకు అంతగానో ఇష్టం అంటే. నాకు ఫుల్ ఇష్టం నీళ్ళు, కాకపోతే సముద్రాల దగ్గరికి చెరువుల దగ్గరికి అని పోయినప్పుడు భయం వేస్తుంది. అప్పుడు బాగా నీళ్ళు కనిపిస్తాయి కదా, మస్తు భయం వేస్తుంది. అక్కడ పైన ఆకాశం చూడండి ఎంత బాగుందో కదా, సూపర్ ఉంది. ఇగో అడవి, ఇది అడవి. ఈ అమ్మ ఎట్లుంది ఇది. తాత కూడా ఉన్నట్టున్నాడు, తాత అమ్మ ఇద్దరు, తాత అన్న ఇద్దరు ఉన్నట్టున్నారు. వచ్చేసిన ఈ సందులకించు, ఈ సందులకించు. అన్నం తిన్నట్టున్నారే, బాక్స్ తెచ్చుకుంది మళ్ళీ నన్ను ఎందుకు బాక్స్ ఏమన్నదిరా. తిన్నారు, అన్నం తిన్నారు, ఇప్పుడే తిన్నట్టున్నారు. ఇవ్వండి చూపిస్తూ ఉండండి బయట నుంచి. ఇవ్వండి ఇదే పొలం, మొత్తం చెట్లన్నీ కొట్టేసి ఉండే అన్న ఎందుకో మరి, అంతా లోపలికి వదలండి. ఇది రూమ్, మందు అవి ఉంటాయి. బాగున్నావా తాత? చిట్టి బాగుంది, ఆరోగ్యం తిన్నావా? ఎంత బాగుంది. ఇక గివే నేను అన్నది పైపులు, ఈ పైపులకి నుంచి సన్నగా నీళ్ళు వస్తాయి. అమ్మతో మాట్లాడదాం. ఏం చేస్తున్నావు మమ్మీ? బీరకాయ ఇత్తులు పెడుతురా? అగో మా అక్క ఇప్పుడు ఎట్లుంది, అది సిగ్గుపడుతుంది. సీతాఫలంకి ఇత్తనాలు పెడుతురా? సీతాఫలాలు, ఇవి బీరకాయలు. చూడండి ఇట్లా పనిచేస్తుందో. హాయ్, మేము వర్క్ చేస్తున్నాం. నా పాయింట్లు అన్నీ ఖరాబ్ చేస్తుంది అట్లనే, అగో ప్లాజా పాయింట్లు అన్నీ ఖరాబ్ చేసేస్తుంది పనికి తీసుకొచ్చుకొని. ఎంత బాగుంది. పొలంలో అప్పుడైతే పంట ఉంటుండే, ఇప్పుడు ఏం పంట లేదు, వర్షాలు పడి మొత్తం ఖరాబ్ అయిపోయిందంట. మా అక్క కొడుకు బాగా ఆడుతున్నాడు. మమ్మీకి ఇవేంటి? పాలకూర అంట. చూడండి అక్కడ కొయ్యగూర వస్తుంది. ఇక చూడండి ఇక్కడ పప్పాయి చెట్లు ఎంత బాగున్నాయి, చిన్న చెట్లకి కాయలు వచ్చినాయి. కాకరకాయ చెట్లు ఉన్నాయట, ఎంత బాగుంది. కాకపోతే ఇంకా ఇక పొలంలో మొత్తం మా పంట పెట్టినాకైతే ఇంకా సూపర్ ఉంటుంది. ఇక గోంగూర, ఫ్రెష్ గోంగూర కోసినట్టు పైన కోసినట్టు, కింద నుంచి పోయకుండా. చూడండి ఎంత బాగుంది, మంచిది కదా. ఇక్కడ కాకరకాయ చెట్లు, కోయిగూర అవన్నీ ఉన్నాయి దీంట్లో. అక్క అక్కడ ఇత్తనాలు పెట్టేసి వస్తుంది. ఇగో ఇల్లు చూడరి, నేను వీడియో తీసుకోవడానికని వస్తే వీళ్ళు పని చేపిస్తారు నాతో. ఆయన చెప్తున్నాడు కదా పని చెయ్యని. చూడండి మా అమ్మ చూడు ఎంత బాగా కడుతుందో, కట్టలు టక 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 కట్టేస్తుంది. అన్న తీసుకోపోయి
అక్కడ పెట్టేస్తున్నాడు. నేను కొన్ని పెట్టినా, అన్న కొన్ని పెడుతున్నాడు, లెక్క పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇక మా అమ్మ చూడండి ఎట్లా కడుతుందో, ఖరాబ్ అయిందంతా తీసేస్తుంది. చూడండి వీళ్ళ పనులు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటున్నా. ఒక మా ఆడ కూర్చుంటే వాడు తీసుకొచ్చి ఈడ పెడుతుంది. మా అమ్మ అయితే భలే కూర్చుంది, చక్కల ముడి వేసుకొని మంచిగా ఊకొని ఆ పాయింట్ మొత్తం నాశనం చేసేస్తుంది. కట్టడం అయిపోయింది, మళ్ళీ పోయి పీకుతుర్రు, మళ్ళీ వస్తున్నారు కట్టడానికి. అయిపోయింది ఇప్పుడు ఇలా పని టైం అయిపోయింది, ఇంటికి పోతున్నాం. ఇక చూడండి ఎట్లా వస్తుందో. పని అయిపోయింది, మా ఇంట్లోకి కొంచెం గోంగూర అని కోసుకుంటున్నాం. వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఏవో ఇవి బీర్ సీసాలు అటొకటి ఇటొకటి కట్టి మంచిగా ఒకటి ఇది గంటలాగా పెట్టేసారు, పక్షులు అవి ఇవి రాకుండా. ఏవో ఇక్కడ పుట్ట ఉందంట, చెప్పులు వేసుకొని పోవద్దనంట. ఏవో ఇప్పుడు వీకిరు ఇవన్నీ. సైడ్ చూపించలేదా అమ్మ? ఇటు సైడ్ ఏం పెట్టిరే? బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు అవి విత్తనాలు పెట్టిరంట. ఇంకా మొలకలు అయితే రాలేదు. వాళ్ళు చూడండి కూరగాయలు తెచ్చుకోరు కదా, కవర్లలో వేసుకుంటున్నారు. వెళ్ళిపోతున్నాం ఇంటికి. మా అమ్మ, నేను, మా అక్క వాళ్ళ కొడుకు ముగ్గురం పోతున్నాం. మా అత్తమ్మ వెనకాల వస్తుంది ఇక మెల్లగా నడుచుకుంటూ. అది నేను చెప్పిన అక్కడ నుంచి లాంగ్ అవుతుంది, ఇక్కడ నుంచి పోతే దగ్గర వస్తుంది అనేసి, అందుకే మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. పోయమ్మని కింద పడ్డాను అనుకో, ఏం లేదు ఇక ఇక్కడ మూతి పళ్ళు రెండు రాలుతుంది. మీ అందరికి నచ్చింది కదా? నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫుల్ ఇష్టం ఈ ప్లేసు. చాలా రోజులు అవుతుంది, అందుకే ఇప్పుడు వచ్చిన ఈరోజు. అట్లనే మీ అందరికీ చూపిద్దామని అనుకున్నా, చూపించిన. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి. చల్లగా ఉందని మంచిగా కూర్చున్నాం ఇక్కడ రోడ్డు మీద, రోడ్డు మిడిల్ అవ్వకుండా. రీల్స్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంటికి పోయినాక రీల్స్ వేయాలి. సాయంత్రం కొంచెం అయినాక ఆడ ఇంటి దగ్గర డాబా మీద అన్న రీల్స్ వేయాలి ఈరోజు. రీల్స్ ఈ మధ్య అసలు రీల్సే వేస్తలే సరిగా. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ అసలు రీల్సే వేస్తలేను, ఎందుకో ఏమో. మా అమ్మ వచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాం. ఇక మా అమ్మ వచ్చేదాకా కూర్చున్నాం. చూడండి మా అమ్మ ఎట్లా ఎత్తుకుందని ఎత్తి మీద. ఆమెతో మేము నడవలేము, ముందట ఉరుకుతూనే ఉంటుంది. మేమేమో మెల్లగా పోతాం మేమిద్దరం, ఆమెమో ఉరుకుతుంది. ఇంటికి వచ్చినాక కలుసుకుందాం. ఇక నాకు ఓపిక లేదు, అన్నం తినలే, మార్నింగ్ నుంచి ఆకలి వేస్తుంది, అందుకే మాటలు కూడా రావట్లేదు నాకు. ఇంటికైనా అన్నం తింటా, ఫస్ట్ పోగానే కాలు కడుక్కొని తినేయాలి అన్నం. చూడండి వాళ్ళు ఎట్లా పోతుంది. ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు, ఇంటికి పోయేదాకా వస్తుందో రాదో తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.